చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షిస్తూ విజయవాడలో మహిళలు వాకర్స్ పాదయాత్ర చేపట్టారు. లయోలా కళాశాల నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఈ పాదయాత్ర సాగింది. అనంతరం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మహిళలు వాకర్స్ చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అందరూ పసుపు వస్త్రాలు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. కుమారక స్లోపెస్ ఏవియాకి వచ్చారా? రండి, వర్క్ అంతా వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే సంకల్పంతో ఈ యాత్ర మేము చేపట్టాము. తిరిగి చంద్రబాబు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా డిసైడ్ అవ్వాలని మా అందరి కాంక్ష అండి. దానికోసమే మేము అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వచనాలు మాకు, ఆయనకి, ఆయన కుటుంబానికి అందరికీ కావాలని ఆమెను వేడుకుంటున్నాం. విజనరీ లీడర్ ఎవరో మన అందరికీ తెలుసు. ఆయన మంచి కోసం, ఆయన బాగోగు కోసం పాజిటివ్ ఎనర్జీ పంపించాలి. అమ్మవారి ఆశీస్సులు ఆయనకి వెళ్ళాలి, ఆయనని కాదు గుడ్ గవర్నెన్స్కి వెళ్ళాలని మా ఆలోచన. పాలన అనుభవజ్ఞుడు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయనే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అవన్నీ ఆయన బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటి కంటిన్యూటీ ఉండాలి అంటే గనక ఈ నాయకుడు ఉండాల్సింది. పిల్లలు 5 సంవత్సరాలు రాగానే ఏ స్కూల్లో వేయాలి, ఏ స్కూల్లో మేనేజ్మెంట్ బాగుంటుంది, ఎక్కడ జాయిన్ చేయాలి అని ఆలోచిస్తామండి. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల ఏజ్ వచ్చింది. దీన్ని సమర్థవంతంగా పాలించేవాళ్ళు, సమర్థవంతంగా చూసే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి మనం ఎవరైతే మనకి డెవలప్మెంట్స్ అయ్యి ఇప్పుడు చూస్తున్నాం ఎంత డెవలప్మెంట్ ఏమున్నది, ఫ్యూచర్లో అలాంటి డెవలప్మెంట్ కావాలి. కాబట్టి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటూ